ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమం ద్వారా ఈ ఉదయకాలం మరొకసారి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దర్శించడానికి దేవుడి చిన్న కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మంచిది, రండి దేవునికి వాక్యానందం. ఈరోజు దేవుడు చిన్న అంశం ద్వారా దేవుడు మనతో మాట్లాడునుగాక. మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక చిన్న వాక్యాన్ని దేవుడు బయలుపరిచారు. ఏంటి ఆ వాక్యం? ఈరోజు దేవుడు మనతో మాట్లాడే అంశం, నేను వెళ్ళి వచ్చేదను. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నేను వెళ్ళి వచ్చేదను. పరిశుద్ధ గ్రంథం నుంచి రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 22వ వచనాన్ని ధ్యానం చేసుకుందాం. ఒక పనివాడిని ఒక గాడిద నా యొద్దకు పంపుము, నేను దైవజనుని యొద్దకు పోయి వచ్చేదనని తన పెనిమిటితో చెప్పగా. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని బిడ్డలు గమనించండి. చదువుకున్న లేఖన భాగం నుంచి భార్య తన భర్తతో చెప్తుంది, ఒక పనివాడిని ఒక గాడిదని పంపించు, నేను వెళ్ళి వచ్చేదను అంటుంది. ఎక్కడికి వెళ్ళి వస్తానంటుంది, అసలు ఎందుకు వెళ్తానంటుంది. వీళ్ళిద్దరూ చాలా సంవత్సరాల వివాహమైన తర్వాత చాలా సంవత్సరాల తర్వాత దేవుని సేవకులు ప్రార్థన చేస్తే కుమారుని దేవుడు అనుగ్రహించాడు. చాలా అల్లారు ముద్దుగా బిడ్డని పెంచుకుంటున్నారు. ఒకరోజు ఈ బిడ్డ తన తండ్రి పొలంలో పనిచేస్తుండగా తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఆ తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత జరిగిన సన్నివేశం ఏంటంటే, కొద్దిసేపటికి ఆ పిల్లడు అంటున్నాడు, నాన్న నాకు తలనొప్పులు వస్తుంది, తల పగిలిపోతుంది, తల పగిలి అంటూ ఉన్నాడు. అప్పుడు ఆ తండ్రి తన పనివాడిని పిలిచి తన తల్లి దగ్గర తీసుకెళ్ళమని చెప్తాడు. ఆ పనివాడు ఆ పెనిమిటి చెప్పిన మాట ప్రకారం తల్లి దగ్గర షూనేమిరాల దగ్గర తీసుకొచ్చిన తర్వాత ఆమె ఏం చేస్తాను, ఆ బిడ్డని తొడ మీద పడుకోబెట్టుకుంటుంది. కొంతసేపు పడుకుంటారు. కొంతసేపు తర్వాత ఆ బిడ్డ చనిపోతాడు. ఆ బిడ్డ చనిపోయాడని తెలుసుకుని వెంటనే ఆమె చేసిన పని ఏంటంటే, తన యజమానికి కౌరు పంపించింది, ఒక పనివాడిని ఒక గాడిదని పంపించు, నేను వెళ్ళి వస్తానని చెప్పింది. ఎక్కడికి వెళ్ళి వస్తానంది. ఓ పక్క బిడ్డ చనిపోయాడు. కానీ ఈ సమయంలో ఎక్కడికి వెళ్దాం అనుకుంటుంది ఆమె ఎక్కడికి వెళ్దాం అనుకుంటుందంటే, దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి వస్తానని చెప్తుంది. బిడ్డ చనిపోయి ఉంటే దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళటం ఏంటి? భర్త అంటున్నాడు, ఇప్పుడు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళటం ఏంటమ్మా, ఈరోజు అమావాస్య కాదే, ఇవాళ విశ్రాంతి దినం కాదే, ఆయన దగ్గరికి ఎందుకు అని భర్త భార్యని అడిగాడు. ఆమె చెప్తుంది, లేదు నేను దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి వస్తా. దేవుని సేవకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? బిడ్డ చనిపోయి ఉంటే ఈమె సేవకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలనుకుంటుంది? ఎవరో డాక్టర్ల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే మంత్రగాళ్ళ తంత్రగాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ రోజున నీకు ఎలాంటి సమస్యలు వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? దేవుని మందిరానికి వస్తున్నావుగా, సేవకుడి దగ్గరికి వెళ్తున్నావా? నీ సొంత ప్రయత్నాలు చేస్తున్నావా? ఈమె బిడ్డ చనిపోతే ఎక్కడికి వెళ్ళిందంటే సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఎందుకు దేవుడి సేవకుడి దగ్గరికి వెళ్ళింది? సేవకుడి దగ్గరికి వెళ్తే ఏం జరుగుద్ది అన్నది ఒక 2-3 విషయాలు చెప్తా. ఒకటి, దేవుని సేవకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే, 2వ దినవృత్తాంతాల గ్రంథం 13వ అధ్యాయం 12-15 వచనాల్లో ఉన్న మాట ప్రకారం మనం చూస్తే, దేవుని సేవకులు ఎప్పుడు బోరలు ఊదుతారు కనుక ఈమె దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళింది. దేవుని సేవకుడి దగ్గరికి ఎందుకు తెలుసండి? దేవుని సేవకుడు ఎప్పుడు చేసే పని తెలుసా? బోరలు ఊతాడు, అనగా బలిపీఠంలో కూర్చుని దేవుడికి ధూపం వేస్తూ ఉంటాడు. దేవుడి దగ్గర ప్రార్థన అనే ధూపం వేస్తాడు కనుక నేను దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి వస్తానని చెబుతుంది ఈ తల్లి. ఈరోజు దేవుని బిడ్డ, నువ్వెవరి దగ్గరికి వెళ్తున్నావు? తన బిడ్డ చనిపోతే ఆ షూనేమిరాల తల్లి దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళింది. ఈ రోజున ఎందుకు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళిందంటే, దేవుని సేవకుడు అంటే ఎప్పుడు బోరలు ఊదుతూ ఉంటాడు, అనగా దేవుని సేవకుడు ఎప్పుడు ప్రార్థనైన ధూపం వేస్తాడు, అక్కడికి వెళితే మేలు జరుగుద్దని. రెండవది, దేవుని సేవకుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? దేవుని సేవకుడి దగ్గరికి వెళ్తే ఏం జరుగుద్ది అని మనం పరిశీలన చేస్తే, 1 సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం మాట ఏంటి తెలుసండి? దేవుని సేవకుడు ఏది చెప్తే దేవుడు దాన్ని నెరవేరుస్తాడు కనుక ఆమె సేవకుడి దగ్గరికి వెళ్ళాను. హల్లెలూయా. దేవుడు సేవకుడు నోటంట ఏ మాట వస్తుందో దాన్ని పలుకుతాడు కనుక ఆమె దైవజనుడి దగ్గరికి వెళ్ళింది. ఈ రోజున అన్నీ తెలిసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని సేవకుడి దగ్గరికి వెళ్తున్నావా, ఇంకెక్కడికైనా వెళ్తున్నావు? పరిశీలన చేసుకో. ఆఖరి ఒక మాట చెప్పనా, ఎందుకు దైవజనుడి దగ్గరికి వెళ్ళాలంటే, 1 రాజుల గ్రంథం 14వ అధ్యాయం 1-6 వచనం మనం చూస్తే, దేవుని సేవకుడు దేవుని సమాచారాన్ని తెలుపుతాడు గనక. ఎందుకు దేవుని సేవకుడి దగ్గర వెళ్ళాలంటే, దేవుని సేవకుడి దగ్గర మనం వెళ్తే ఆయనకి దేవుడికి బోరలు ఊతాడు, ప్రార్థన చేస్తాడు, దేవుడు సమాచారాన్ని అందిస్తాడు, ఆ సమాచారం తన పిల్లలకి తెలియజేస్తాడు. కనుక నీకు ఏ సమస్య వచ్చినా దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళు, దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవా, నీకే స్తోత్రాలు. ఈరోజు వాక్యం ద్వారా
మీరు మాట్లాడారు. ఇదిగో తండ్రి షూనేమిరాలు అంటుంది, నేను దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి వస్తానంటుంది. ఎందుకు దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళాలో వాక్యం ద్వారా చక్కగా మీరు మాట్లాడారు. దేవుని సేవకులు ఎప్పుడు బోర్లు ఊతారని, దేవుని సేవకుడు నోటంటే వచ్చి మాటని స్థిరపరుస్తాడని, దేవుని సేవకుడు సమాచారాన్ని అందిస్తారని మీరు మాట్లాడారు. ఇక ప్రతి ఒక్కరూ తండ్రి ఏ చిన్న సమస్య వచ్చినా ముందు సేవకుడి దగ్గరికి వెళ్ళే మనసును, అలాంటి కృపను ప్రతి ఒక్కరు దయచేసి నీ నామానికి మాత్రం మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ ఒక సింబల్ కనపడుతుంది. ఆ బెల్ని కూడా మీరు ప్రెస్ చేయండి. అనేక మంది ఈ వాక్యాన్ని షేర్ చేయండి. అనేక మంది చెప్పండి. ఈ ఆదరణ గడి గురించి అనేక మంది చెప్పండి. దేవుడి కృప పాత్రలు చేయండి. దేవుడు దీవించును గాక. ఆమేన్.